ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద దళిత్ బహుజన స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DBSA స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ పాల్గొని గద్దర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ గద్దర్ రాసిన పాటలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాయని అన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. యూనివర్సిటీలలో కళా నైపుణ్యానికి సంబంధించిన వాటిలో గద్దర్ అన్న పేరు పెట్టాలన్నారు. అందరికీ జై భీమ్. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్థి సంఘాల సమక్షంలో DBSA విద్యార్థి సంఘం, మహాజన గలం విద్యార్థి సంఘాల పక్షాన, TSP విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు గద్దర్ అన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దర్ అన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. గద్దర్ అన్న 1997లో గద్దర్ అన్న మీద కాల్పులు జరిగినాయి. ఆయన తెలంగాణ ఉద్యమం మీద గద్దర్ అన్న పాటలు రాసిండు, పాటలు పాడిండు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే క్రమంలో గద్దర్ అన్న రాసినటువంటి పాటలు ఎంతో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దర్ అన్న రాసిన పాటల వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గద్దర్ అన్న గారి స్ఫూర్తిని, గద్దర్ అన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా తెలియజేస్తూ, గద్దర్ అన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వమైన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన గద్దర్ అన్న గారి సంపూర్ణ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టాలి. ఎందుకు పాఠ్యపుస్తకాలలో పెడతలేరంటే, గద్దర్ అన్న గురించి సంపూర్ణ జీవిత చరిత్రను తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఈ ప్రభుత్వాలను కూలగొట్టే అవకాశాలు ఉన్నాయనే భయంతో ఈ ప్రభుత్వాలు గద్దర్ అన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలోకి తెచ్చే ప్రయత్నం చేస్తలేవు. కాబట్టి ఆయన జీవిత చరిత్రను తీసుకురావాలి. ట్యాంకు బండ్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలలో కూడా పాటలకు సంబంధించి, కళా నైపుణ్యానికి సంబంధించినటువంటి వాటిలలో గద్దర్ అన్న పేరును పెట్టాలి. గద్దర్ అన్న పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలి. గద్దర్ అన్న ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తామని DBSA విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ ముగిస్తున్నాం.